గతంలో ఎప్పుడో 5 దశాబ్దాల క్రితం చూసాం, మళ్ళీ కూడా 2 రోజుల నుంచి బ్లాక్అవుట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఈ బ్లాక్అవుట్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ త్రివిధ దళాలు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక హై అలర్ట్ ప్రకటించి ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ ఆ భారత్ సరిహద్దుల్లో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కానీ ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో కావచ్చు, సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చీకటి ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి. ఏ డ్రోను ఎగిరినా గగనతలం పైన వెంటనే పసిగట్టి దాన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి సక్సెస్ఫుల్గా సాగుతోంది. దీంతో పాక్ కుయుక్తులు ఏమీ కూడా సాగట్లేదు. దీంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచక పిచ్చి పట్టినట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే చీకటి పడగానే ఈ దొంగ దెబ్బకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూస్తే నిన్న ఏదైతే ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ప్రదేశాలు ఉన్నాయో, యూరి కావచ్చు, లేకపోతే హర్యానా పంచకులా కావచ్చు, పంజాబ్ ఫిరోజ్పూర్, జమ్మూ, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో నిన్న కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. నిన్న కొన్ని మిసైల్స్ను కూడా వేసేటువంటి ప్రయత్నం చేసినా వాటిని అడ్డుకోవడం జరిగింది. సో ప్రస్తుతం పాకిస్తాన్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ పైన తాము కాల్పులు ఒకవైపు కొనసాగిస్తూనే వాళ్ళు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు ఉంటే, రెండో వైపు చీకటి పడగానే వారు ఖచ్చితంగా ఎక్కడెక్కడ జనావాసాలు ఉన్నాయి, మన మిలిటరీ సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా అత్యాధునికమైనటువంటి కెమెరాలను కూడా అమర్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆటలు మాత్రం సాగట్లేదు. దీంతో ఖచ్చితంగా మాత్రం పాకిస్తాన్ ఈ రాత్రికి కూడా ఇదే పరిస్థితి కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మనం నిన్న చూస్తే ఖచ్చితంగా ఒక 40 నిమిషాల నుంచి గంట 15 నిమిషాల లోపే మొత్తం వాళ్ళ యొక్క అటాక్స్ అనేటివి మొదలైనవి. దాన్ని వెంటనే తిప్పికొట్టడమే కాకుండా భారత్ పాక్ భూభాగంలోకి వెళ్ళి మరి వారికి సంబంధించినటువంటి ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా, ముఖ్యంగా ప్రధానంగా వారికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి కరాచీలో ఉన్నటువంటి పోర్ట్ కావచ్చు, అలానే వారు గగనతలమైన మిసైల్స్ని కానీ అడ్డుకునేందుకు ఉపయోగిస్తున్నటువంటి అత్యాధునిక వ్యవస్థలను కూడా సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వారి కోరి గొడవను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు పాకిస్తాన్లో కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. అక్కడ సైన్యం కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అనేటువంటి ఒక బలమైన ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పీటీఐ పార్టీ ఏదైతే ఉందో, ఈ పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ యొక్క నిరసనలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు బెలూచిస్తాన్ నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. వారి వైపు నుంచి ఒక రకంగా మొత్తం కూడా వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆక్రమించుకుంటూ పాకిస్తాన్కి ముప్పేట దాడి కొనసాగుతుండడంతో భారత్ పైన మేము ఖచ్చితంగా దాడి చేస్తున్నామని చెప్పుకునేందుకు, లేదా అక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును కానీ, లేకపోతే వారు మేము ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఒక పిచ్చి పట్టినట్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప మరొకటైతే కాదు. వారికి ఉన్నటువంటి ఏ రకంగా ఆయుధ సంపత్తి పరంగా చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా, బలగాల పరంగా చూసినా కూడా పాకిస్తాన్ ఏమాత్రం కూడా భారత్కు సరితూగే పరిస్థితులు, పరిణామాలు లేనప్పటికీ కూడా ఇలా వ్యవహరిస్తున్నారంటే మీరు చెప్పినట్లుగా పాకిస్తాన్ కేవలం ఒక విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, సైన్యాన్ని లీడ్ చేస్తున్నటువంటి వారు కానీ వ్యవహరిస్తున్నారు తప్ప మరొకటి కాదనేది మాత్రం చాలా స్పష్టమవుతోంది. కానీ చాలా స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ భూభాగంకైనా భారత్ ప్రజలకు కూడా నష్టం కలిగించేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ఇది కొనసాగుతుంది. అంటే మనకు ముఖ్యంగా మనం చూసాం, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరగడమే కాదు, ముఖ్యంగా ఎక్కడైతే పాకిస్తాన్ ప్రభావితం దాడులు చేసేదానికి కానీ, లేదా వారు దొంగ దెబ్బ తీసేందుకు అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తించారు. అక్కడ అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలతో పాటుగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కూడా మోహరించారు. సో దీంతో పాకిస్తాన్ ఆటలు సాగట్లేదు. కానీ వారు మాత్రం ఈ ప్రయత్నాన్ని అయితే మాత్రం ఆపట్లేదు. ఖచ్చితంగా వారు దీన్ని ఈ రకంగా ఒక అన్రెస్ట్ను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం, సో మేము కూడా దాడి చేస్తున్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదేమన్నా అంటే తప్పుడు ప్రచారానికి తెరలేపి భారతే దాడులు చేస్తున్నారని ప్రపంచానికి చెప్పేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని కూడా, విష ప్రచారాన్ని కూడా పాకిస్తాన్ చేస్తోంది. కానీ వాస్తవానికి చూస్తే
సరిహద్దు వెంబడి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి డ్రోన్లు ఎగరవేస్తూ భారత్ భూభాగం పైన దాడి చేసేందుకు వారు ఇంకా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అందులో భాగంగానే మనం చూసాం కొద్దిసేపటి క్రితం చాలా ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అవి కొనసాగలేదు. ఇంకొక వైపు ప్రజలను సైరన్లు మోపుతూ లాకౌట్ ప్రకటిస్తూ అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఏదైతే సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఉందో అక్కడంతా కూడా ప్రజలు సురక్షిత ప్రాంతంలో సురక్షిత ప్రదేశాలు అంటే ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండడం, లేకపోతే వారికి ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకోవడం, వీటన్నిటి వల్ల కూడా చాలా సేఫ్గానే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే జమ్మూ సంబంధించినటువంటి ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే బార్డర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో చాలా విలేజెస్ లో కూడా బంకర్లు లాంటివి కూడా ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ని మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాప్ లో ఈ 15-20 నిమిషాల గ్యాప్ లో ఏం అప్డేట్స్ వచ్చాయి అనేది ఒకసారి మనం ఢిల్లీ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇప్పుడు పాకిస్తాన్ అనైతికమైన చర్యల వల్ల అంటే అనైతికల్ అప్రోచ్ వల్ల ఇందాక మనం అనుకున్నట్టు బ్రేక్ ముందు అనుకున్నట్టుగా అనైతికల్ అప్రోచ్ వల్ల కొలెటరల్ డ్యామేజ్ వస్తుంది. మనకి సామాన్య పౌరులు దెబ్బతింటున్నారు. మన అప్రోచ్ ఏమో టెర్రర్ అప్రోచ్ ఉంది, యాంటీ టెర్రర్ అప్రోచ్ మనది. సో వాళ్ళు దాన్ని ఏమీ చేయలేక దాన్ని ఆపలేక ఈ ఫేస్ సేవింగ్ కోసం మన మీద దాడులు చేయడం, మన అమాయక ప్రజల మీద ఏదో చేయాలనే దీంట్లో ఉన్నారు. సో ఈ గ్యాప్లో ఈ 15 నిమిషాల గ్యాప్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? తర్వాత అదనంగా ఇంకేదైనా ప్రాంతాల మీద డ్రోన్స్ రావడం కానీ, లేదా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బ్లాక్అవుట్ చర్యలు కానీ, లేకపోతే విమానాశ్రయాలకు సంబంధించి కానీ, ఈ రెండింటితో పాటు ఒక కీలకమైన విషయం కావాలి మనకి. ఇంపార్టెంట్ ఢిల్లీ, మన క్యాపిటల్. ఢిల్లీలో నిన్న ఇవాళ చర్యలను వేగవంతం చేసింది ప్రభుత్వం. చాలా భద్రతా ఏర్పాట్లు పెంచింది. ప్రతి 13 కిలోమీటర్లకు వినపడే సైరన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసింది.